యాదాద్రి నరసింహస్వామిపై ఒట్టు వేసి మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. యాదాద్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవునిపై ప్రమాణం చేసి మాట తప్పిన దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించాలని స్వామివారిని కోరినట్లు పేర్కొన్నారు. పాపం రేవంత్ చేస్తే శిక్ష ప్రజలకు పడకూడదని వేడుకున్నట్లు తెలిపారు. మోసం చేసే చరిత్ర, పార్టీలు మారే చరిత్ర రేవంత్ రెడ్డివని హరీష్ రావు దుయ్యబట్టారు. సూర్యుడు ఇటుపొడిచిన ప్రపంచం తలకిందులైన ఏది ఏమైనా ఎవడున్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాను రేవంత్ రెడ్డి చెప్పలేదా? రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు. ప్రజల పక్షాన పోరాడడం నాకు తెలుసు, మాట మీద నిలబడడం నాకు తెలుసు. మోసం చేసే చరిత్ర నీది, పార్టీలు మారిన చరిత్ర నీది, కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన చరిత్ర నీది, దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను కూడా మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. అయింది తక్కువ, కాంది ఎక్కువ. ఇది నేను చెప్తలేను, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట. నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, 10% పండే సన్నాలకు బోనస్ అని మోసం చేసిండు. అన్ని రకాల పంటలకు బోనస్ వచ్చేదాకా, రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, రైతు భరోసా కింద ప్రతి రైతుకు 7,500 వచ్చేదాకా పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీనరసింహ స్వామిని మేము వేడుకున్నాం.